హలో హాయ్ అండి. ఈరోజు నేను గుత్తి వంకాయ కూర రెడీ చేయబోతున్నాను. దీన్ని ఎలా రెడీ చేయాలో చూద్దాం రండి. ముందుగా వంకాయల్ని తీసుకోండి. ఆ తర్వాత దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ టమాటో పండ్లు, పల్లీలు, ఆనియన్స్, నూరి పెట్టుకున్న కొబ్బరి, ముందుగా నానబెట్టుకున్నాను, నువ్వులు, టమోటో, తర్వాత ఒక స్పూన్ కారం పొడి, గరం మసాలా, పసుపు, అల్లం పేస్ట్, మెంతి ఆకు, కొత్తిమీర, కరివేపాకు ఇవన్నీ ముందుగానే నేను రెడీ చేసుకొని పెట్టుకున్నాను. తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులో కొంచెం వాటర్ వేసుకొని ఇందులో కొంచెం ఉప్పు వేసుకోవాలి. ఎందుకంటే మనం వంకాయల్ని కట్ చేసుకున్న తర్వాత డైరెక్ట్గా వేస్తే అది చేదుగా ఉంటుంది. అందుకే డైరెక్ట్గా వాటర్లో కొంచెం ఉప్పు వేసి ఇందులో వేసుకుంటే చేదు అనేది పోతుంది. ఇలా వంకాయల్ని 4 పీసెస్గా మధ్యలో కట్ చేసుకోవాలి. ఇలా అన్ని కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఆ తర్వాత ఇందులో వంకాయ మధ్యలో కొంచెం లైట్గా ఉప్పు అనేది వేసుకోవాలి. ఎందుకంటే మనకు వంకాయ అనేది కూర చేసేటప్పుడు చేదుగా అనిపిస్తుంది. ఆ చేదు లేకుండా కొంచెం ఉప్పు అనేది ఇందులో యాడ్ చేసుకోవాలి. అంత ఎక్కువగా కాకుండా ఒక కొంచెం ఉప్పు అనేది యాడ్ చేసుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఇందులో ప్యాన్ పెట్టుకోండి. ఈ ప్యాన్ వేడైన తర్వాత ఇందులో కొంచెం ఆయిల్ వేసుకొని వీడియోని ఎక్కడ స్కిప్ కాకుండా చూడండి. తర్వాత ఇందులో 2 ఆనియన్స్ కట్ చేసుకుని వేసుకున్నాను. ఇది కొంచెం ఆయిల్లో ఫ్రై అవ్వాలి, కొంచెం గోల్డెన్ కలర్లో రావాలి. ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత దీన్ని పక్కన తీసుకోండి. మళ్ళీ ఇందులో కొంచెం ఒక స్పూన్ జీలకర్ర, కరివేపాకు యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఇది కూడా కొంచెం వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత దీన్ని కూడా పక్కన తీసుకోండి. తర్వాత ఇందులో పల్లీలు అనేది యాడ్ చేసుకోండి. పల్లీలని బాగా వేయించుకోండి. మనం గుత్తి వంకాయ టేస్ట్ రావాలంటే ఈ పల్లీలతోనే అండి, చాలా టేస్ట్గా ఉంటుంది. ఇవన్నీ లేనిదే ఇంగ్రీడియంట్స్ గుత్తి వంకాయ కూర అనేది టేస్ట్గా ఉండదు. ఇలా పల్లీలని బాగా వేయించుకున్న తర్వాత ఇందులో నువ్వులు కూడా వేసుకొని వేయించుకోండి. ఎక్కువ కరిగించకుండా లైట్గా వేయించుకొని పక్కన తీసుకోండి. ఇలా అన్ని పక్కన తీసుకున్న తర్వాత దీన్ని కొంచెం చల్లారించుకోవాలి. తర్వాత ఇలా చల్లారిన తర్వాత ఇందులో పల్లీలు, మనం ముందుగా వేయించి పెట్టుకున్న ఆనియన్స్, నువ్వులు అన్నీ మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇలా అన్నీ మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత ఇందులో ముందుగా నూరి పెట్టుకున్న కొబ్బరి పొడిని యాడ్ చేసుకోవాలి. ఇలా కొబ్బరి పొడిని యాడ్ చేసుకున్న తర్వాత ఇందులో మనం ముందుగా రెడీ చేసుకున్న కారం పొడి, పసుపు, గరం మసాలా, అల్లం పేస్ట్ అన్నీ ఇందులో వేసుకోండి. ఇలా అన్నీ వేసుకున్న తర్వాత ఇందులో కొంచెం కొత్తిమీర అనేది యాడ్ చేసుకోండి. తర్వాత ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇందులో కొంచెం ఉప్పు అనేది యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి దీన్ని మిక్స్ చేయండి. ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు రసాన్ని యాడ్ చేసుకోండి. నేను కొంచెమే చింతపండు రసాన్ని యాడ్ చేసుకుంటున్నారు, మీరు ఎక్కువ కావాలంటే కూడా యాడ్ చేసుకోవచ్చు. తర్వాత ఇందులో కొంచెం లైట్గా వాటర్ వేసుకొని ఇలా మిక్స్ చేసుకోండి. చూడండి, ఇలా మెత్తగా కాకుండా గట్టిగా కాకుండా ఇలా ఒక మీడియం సైజ్గా నూరి పెట్టుకోవాలి. ఎందుకంటే మనం వంకాయలో ఇందులో వేసుకుంటున్నాం కాబట్టి ఒక మీడియం సైజ్గా దీన్ని నూరి పెట్టుకోవాలి. తర్వాత ముందుగా కట్ చేసుకున్న పెట్టుకున్న వంకాయ దాంట్లో ఈ 4 పీసెస్ మిడిల్లో ఈ పేస్ట్ని వేసుకొని పెట్టుకోవాలి. ఇందులో లోపల వేసుకొని పెట్టుకోండి. మనం ఎంత నీట్గా వంకాయలో మనం అంత మసాలా నింపుతామో వంకాయ కర్రీ అనేది మనకు అంత గుత్తి వంకాయ కూర అనేది చాలా టేస్ట్గా ఉంటుంది. అన్నిట్లో ఫుల్గా నింపుకొని పెట్టుకోవాలి. ఇలా అన్నీ నింపుకొని పెట్టుకున్న తర్వాత చూడండి, ఇవన్నీ ఇలా ముందుగానే రెడీ చేసుకొని పెట్టుకోవాలి. తర్వాత ఒక కుక్కర్ తీసుకోండి. ఇలా ఒక కుక్కర్ తీసుకున్న తర్వాత ఇందులో ఆయిల్ వేసుకొని ఇందులో కొంచెం ఆవాలు, ఆనియన్స్, తర్వాత
కరివేపాకు, నెక్స్ట్ ఒక ఎండుమిరపకాయని వేసుకొని ఇది కొంచెం రెడ్డిష్గా వచ్చేటట్టుగా ఫ్రై చేసుకోండి. చూడండి, ఇలా రెడ్డిష్గా వచ్చేటట్టుగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో మళ్ళీ మనం ముందుగా రెడీ పెట్టుకున్న వంకాయని ఇందులో వేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్న తర్వాత దీన్ని లైట్గా మిక్స్ చేయాలి. ఎక్కువ గట్టిగా మిక్స్ చేయకుండా లైట్గా మిక్స్ చేసుకొని తర్వాత ఇందులో ఈ వీడియోని ఎక్కడ స్కిప్ కాకుండా ఎండింగ్ వరకు చూడండి. అంత టేస్ట్గా ఉంటుంది, అంత బాగుంటుంది కూడా. తర్వాత ఇందులో టమాటో పండ్లని కట్ పెట్టుకున్న ముందుగానే టమాటో పండ్లని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇలా లైట్గా మిక్స్ చేసుకోండి. తర్వాత మనం నూరి పెట్టుకున్న పేస్ట్ ఉంటుంది కదా, అది కొంచెం మిగిలి ఉంటుంది. తర్వాత ఇందులో మనము యాడ్ చేసుకోవాలి. ఇలా లైట్గా మిక్స్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత ఇందులో ఉప్పు, కారం, మసాలా అన్నీ కరెక్ట్గా ఉన్నాయో లేదో అనేది చెక్ చేసుకోండి. ఉప్పు, కారం కరెక్ట్గా ఉందో లేదో అని చెక్ చేసుకున్న తర్వాత ఇందులో మనకు ఎంత కర్రీకి ఎంత వాటర్ కావాలో అంత వాటర్ అనేది వేసుకోండి. ఎక్కువ వాటర్ లాగా కూడా చేసుకోవద్దు. ఇందులో కొంచెం కస్తూరి మేతి, కొత్తిమీర కూడా యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇందులో ఉప్పు కరెక్ట్గా ఉందో లేదని కూడా చెక్ చేసుకోండి మీరు. తర్వాత మూడి వేసిన తర్వాత కుక్కర్ మూడి వేసిన తర్వాత ఇందులో 3 విజిల్స్ లేకుండా 3 లేదా 4 అంటే వంకాయ ఉడుకుంటే వరకు లోపల మనకి ఎన్ని విజిల్స్ కావాలో అన్ని విజిల్స్ వేసుకొని తర్వాత చూడండి, గుత్తి వంకాయ చాలా మెత్తగా ఉడికిపోయింది, టేస్ట్గా ఉంది, స్మెల్ కూడా చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేసి చూడండి, ఎంతో టేస్ట్గా ఉంటుంది, బాగుంటుంది. మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ షేర్ చేయండి. నా వీడియో కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ నా ఛానల్ని ఫాలో అవ్వండి. బాయ్ బాయ్.